श्री साई अभयप्रदाय नमः। ओम श्री साई रत्नाकर वंशोद्भवाय नमः। ओम श्री साई शिरडी साई अभेद शक्त्यावताराय नमः। ओम श्री साई ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసి 5th ఇయర్లో అడుగు పెడుతున్నాం మనం. సో ఈ భజన్స్ మొదలెట్టిన దగ్గర నుంచి మన అంటే 2019-20లో ఇక్కడ దిగిన వాళ్ళందరికీ తెలుసు వాటర్ ఆల్ ది చేంజ్. అంటే వీ బిలీవ్ ఇన్ దట్ కొంచెం పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకి ఇది అవుతుంది. నేను కూడా అసలు సింగర్ని కాదు, నాకేం భజన్స్ రావు. స్టార్టింగ్లో అయితే రాంప్రసాద్ గారు వచ్చి ఇక్కడ మాకు ఒకరోజు భజన ఉందంటే ఒకరోజు మా ఇంట్లో అంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. గ్రేట్, మన దాంట్లో ఉంటాం. ఫస్ట్ రాంప్రసాద్ గారి ఇంట్లో నేను భజన అటెండ్ అయ్యాను. భజన అటెండ్ అయిన దగ్గర నుంచి రోజు రోజుకి మనం అనుకుంటా ఏంటి భజన్స్కి వచ్చేటప్పుడు అందరూ సరిగా పాడట్లేదని ఏమైనా రాంప్రసాద్ గారు ఏమైనా చెప్తున్నారని. అదంతా ఏమి కాదు. లాస్ట్ వీక్ శ్రీనివాసరావు గారు చెప్పారు, ఎవరు మన స్వాతి మన శర్మ గారి ఇంట్లో ఫస్ట్ టైం భజన వచ్చేటప్పుడు శ్రీనివాసరావు గారు నేను వెనకాతలు కూర్చుంటాను. పొడుగు కాబట్టి నేను ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా వెనకాతలు కూర్చొని అబ్జర్వ్ చేస్తుంటాను. సో మన శ్రీనివాసరావు గారు ఆ రోజు ఏదో శృతి ఏదో ఇంకా ఉషా నాకంతా చెప్పేవారు, ఇలా మిస్టేక్ అని చెప్తుంటే నేను అలాగా పికప్ అయ్యి వచ్చాను. నాకు చాలా బాగుంది. పంక్చువాలిటీ మెయిన్ నాకు పర్సనల్గా బాగా पिकअप आई हो पंक्चुअलिटी। मैं जैसे छोटे से ही मैं 5 इयर्स की हुई थी तब मेरे मम्मी पापा डिवोटी है, तो हम लोग भजन जा रहे थे, फिर बाल विकास जा रही थी और मम्मी पापा एवरी ईयर प्रशांति भी जा रहे थे। तो तब से मैं डिवोटी हूँ, लेकिन शादी के बाद थोड़ा सा यहाँ हम लोग रामनगर में रुके थे, क्योंकि रामनगर में कहीं भजन वगैरह में सब पता था मुझे कि आंध्रा लोग बहुत जैसे बाबा का डिवोटी है, लेकिन मुझे इतना जैसे आइडिया नहीं था कहाँ भजन हो रहा है, समिति कहाँ पर है। तो यहाँ आने के बाद जैसे मैं हस्बैंड के थ्रू यहाँ राम प्रसाद भैया से परिचित हुआ, और उनके बाद वो जैसे एक बार भजन किए थे उनके घर में, मैं रामनगर से యాక్చువల్లీ ఇక్కడ ఒకరోజు బాల చిన్నప్పుడు క్లాస్మేట్ అండి, ఫ్రెండ్, స్కూల్ మేట్. ఒకరోజు కలిసి ఇలాగా మా ఫ్లాట్స్లో మేము భజన చేసుకుంటున్నాం, నువ్వు రారా అన్నాడు ఒకసారి. సరే వస్తాను ఫోన్ చేసినా అంటే 2-3 వెడ్నెస్డేస్ ట్రై చేశాను, ట్యూస్డేస్ ట్రై చేశాను, రాలేకపోయాను. ఒకరోజు ప్రసాదరావు గారి ఇంటికి వాళ్ళ కోడలు శ్రీదేవి గారు వచ్చారు. వచ్చి మనం వెళ్ళాలండి అక్కడ కూడా చాలా కొద్ది డిసిప్లిన్ కొన్ని నేర్చుకున్నామండి. ఇక్కడ కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ స్లో సాంగ్స్, సెకండ్ హాఫ్ అన్ అవర్ ఫాస్ట్ సాంగ్స్ అని కొన్ని చాలా మట్టుకు ఆయన దగ్గర నుంచి భజన सर्जरी में ट्रेनिंग ले रहा था उस टाइम एक पेशेंट रिलेटिव आप एक दिन आइए हमारा घर, फिर वो एक लॉकेट दिया मुझे, तो वो साईं बाबा का था। फिर उसके बाद मुझे उस टाइम कुछ ऐसा फीलिंग नहीं हुआ था, फिर भी वो आया इधर जे उनको देखने के लिए, फिर देखा तो ये साईं डिवोटी, फिर वहाँ से शुरू हुआ हमारा। సో ఆల్ డాట్స్ కనెక్టెడ్. అయితే నేను చెన్నై బెంగళూరులో ఉన్నప్పుడు అప్పుడు మదర్ పరిచయం చేశారు. నా ప్రతి జర్నీలో కూడా ఏదో ఒక మలుపులో ఆయన నాకు కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. నేను ఎల్ఎన్టీలో ఒక 10 సంవత్సరాలు పనిచేశాను. ఆ 10 సంవత్సరాల్లో కూడా నేను ఏఆర్ రామకృష్ణ గారి దగ్గర డైరెక్ట్గా పనిచేశాను. ఆయన స్వామి గారి దగ్గర ఉన్న తాడిపత్రి, ధర్మవరం దీనికి ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ చేయించేవారు. అప్పుడు అలా కొంచెం దగ్గరయ్యాను. అంటే నేను ఎక్కువగా భజన్స్ అది ఇది లేదు కానీ బట్ ఐ బిలీవ్. రాజరాజు అది 5 వచ్చారా 10 వచ్చారా అది కాదు, కానీ ఆ తాపత్రయం అంటే స్వామి దగ్గర ఇవాళ స్వామి భజన ఎట్లాగైనా వెళ్ళాలి, లేకపోతే ఇలా చేయాలని అది మాత్రం ఆ ఓల్డెన్ డేస్ అగైన్. ఇది ఈ మధ్య ఎక్కడో సత్యసాయి సేవార్గనైజేషన్లో బ్యాక్ టు బేసిక్స్ దాని పదం పెట్టారు. బ్యాక్ టు బేసిక్స్ అంటే ఒక 60 సంవత్సరాల తర్వాత ముందుకు వెళ్తాడు, వీఆర్ గోయింగ్ బ్యాక్. బట్ ఇక్కడ ఆల్రెడీ బేసిక్స్ నుంచి మనం పైకి వస్తున్నాం కాబట్టి ఆ భగవంతుడు తాలూకా ఆశీర్వాదం ఎప్పుడు మనకి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం అన్నారు. అగైన్ ఇట్ వాస్ గ్రోయింగ్ బ్యాక్ అగైన్. దెన్ అగైన్ వీ హ్యావ్ డన్ రేడియోథెరపీ అంతా చేసిన తర్వాత కూడాను ఇట్ వాస్ నాట్
గెటింగ్ కంట్రోల్ ఫుల్. కొంచెం మధ్యలో ఒక ఆవిడ అన్న దగ్గరికి స్వామి వెళ్ళి నెత్తి మీద చేయి పెట్టి గట్టిగా నొక్కేశారు. ఇలా గట్టిగా నొక్కేసి ఉంచారు. ఆవిడకి తెలియలేదు ఏం జరుగుతుందో కూడా సెకండ్లో. దాని తర్వాత వాట్ ఎవర్ దట్ వాస్ దేర్ అది అంతే. దాని తర్వాత ఇంకా विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ईश हरे स्वामी सत्य साई हरे Swami